మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఒకని కొరకు ఒకరు ప్రార్థన. హల్లెలూయా. ఏం చేయాలంట? మీరు మౌనంగా ఉండొద్దంట. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనకెందుకులే, నాకు ప్రార్థన రాదు, నేను చేయలేను, అలా అనకూడదంట. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహు బలము గలదై ఉండును. హల్లెలూయ, హల్లెలూయ. బహు బలము గలదై కదా. నీతిమంతుని ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ఎందుకు బ్రదర్ నేను ప్రార్థన చేస్తే ఏం జరగదు? ఎందుకంటే నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు కదా, నువ్వు ఒప్పుకోవట్లేదు కదా. ఎందుకు నేను ప్రార్థన చేస్తే హీలింగ్ జరగదు? కీర్తన గ్రంథము 107:20. ఆయన తన వాక్కును పంపి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఈరోజు మీరున్నటువంటి ఆ శ్రమలన్నిటి నుంచి ఆయన విడుదల ఇవ్వబోతున్నాడని? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన మాట సెలవిచ్చాడు, ఆయన మాటను విడుదల చేశాడు. ఆయన మాట విడుదలైంది. ఆ మాట ద్వారా ఆ వాక్కు వెళ్ళి ఏం చేయగలిగింది? స్వస్థతను వారికి ఇవ్వగలిగింది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యాన్ని వినే అభిషేకము మరి సాతానుడు దొంగిలిస్తాడు. వాక్యం వినడానికి కూడా అనాయింటింగ్ ఉండాలి, తెలుసా మీకు? వాక్యం చదవడానికి అభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మ వలన మీరు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. ఇక్కడ ఉన్న కొంతమంది పరిశుద్ధాత్మ బోధించే ఆ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు. ఆయన వారికి బోధిస్తూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి ఆత్మ ఆ వాక్యాన్ని చాలా శ్రద్ధగా రిసీవ్ చేసుకుంటుంది. అందుకే వారిలో ఈ వాక్యం వింటుండగా స్వస్థత అనేది వారి శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. హల్లెలూయా. కొంతమందికి తల మీద చెబిడి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. వారు కూర్చొని వాక్యం వింటున్నప్పుడే వారి శరీరంలో నరాల్లోనికి, వెముకల్లోనికి, కండరాల్లోనికి, రక్తంలో ఉన్న ప్రతి రక్త కణములోనికి వెళ్ళి అది వారిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటే నూతనమైన శక్తి దేవుడిస్తాడు. నూతన అభిషేకంతో నింపబడతాం. ఏదో వాక్యం విన్నాం కదా, ఏదో వింటున్నాం, ఏదో పాస్టర్ గారు ఆదివారం కదా వాక్యం చెప్పినప్పుడు మనం వినాలా అని వస్తే గనక నీకున్న సమస్య రెట్టింపు అవుతుంది, కానీ ఆ సమస్య పోదు. హల్లెలూయా. ఎందుకంటే నీకోసమే కదా వాక్యము బోధించబడుతుంది. ఇక్కడ ఎవరి కోసమమ్మా చెప్పండి? ఎవరి కోసమో? మనమేమో ప్రార్థన చేస్తూ ఉన్నాం, బోధిస్తూ ఉన్నాం, వాళ్ళు మట్టుకు వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ అంటే ఇంక చేసేది ఏం లేదు. ఇంకొక విషయం ఇక్కడ మనం చూద్దాం. 2 రాజులు గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. నంబర్ 1 అండర్లైన్ చేసుకోండి. కన్నీళ్లు విడిచుట చూచితిని. 2వది ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు.
ఎవరు అంగీకరించారు? నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు వింటే ఏం చేస్తాడు? దేవుడు అమ్మా ఆ ప్రార్థనను అంగీకరిస్తాడు. ఆయన నీ ప్రార్థనను నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను. తర్వాత ఇక్కడ ఏమన్నాడు? 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. దేవుడు నిన్ను కూడా ఆయన బాగు చేసే సమయము ఆసన్నమైంది. నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకుండా నువ్వు ధైర్యంగా నిలబడాలా. అందుకని యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలము దేవుడిస్తాడంట. అందుకే ఈరోజు కనుక నువ్వు అలాంటి పరిస్థితిలో ఉంటే నువ్వు ధైర్యము తెచ్చుకో. ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేవాడు. కాబట్టి నువ్వేమి చేయాలి? ఆయననే ఆశ్రయించాలా. ఇంకా ఎవరిని కూడా ఆశ్రయించడానికి వీల్లేదు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే నీ దోషములన్నిటిని క్షమిస్తాడు. అందుకే నువ్వు ఏం చేయాలి? అస్తమానం ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా నన్ను క్షమించు ప్రభా, నా అతిక్రమలను మన్నించు, నా దోషములను మన్నించు. నువ్వు ప్రార్థన చేయడానికి ప్రతిసారి నువ్వేం చేయాలి? ముందు ప్రార్థన చేయి. అయ్యా నేనైనా పొరపాటు చేస్తానా, నన్ను క్షమించు ప్రభా, నాకు సహాయం చేయి, నన్ను ఆదుకో, నన్ను బలపరచు. చూడండి ఇక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. హల్లెలూయా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడెను. అందుకే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. అందుకే ఈరోజు క్రీస్తు ఆయనకు ఒక్కడికే ఆ అధికారం ఉంది, నిన్ను స్వస్థపరిచే అధికారం. ఎంతమంది అయితే ఈరోజు అనారోగ్యముతో ఉన్నారో, వ్యాధితో ఉన్నారో, వారందరూ కూడా స్వస్థత కలుగునుగాక వారందరికీ. హల్లెలూయా.